హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 8వ భాగం. సమిధ నిట్టూర్పి విడిచి జరిగిన కథను అక్షరం విడవకుండా విశదపరిచింది. ఆ ఇద్దరు జరగబోయే తతంగం గురించి ముచ్చడించుకుంటూ ఉండగా స్వర్ణ తొందరగా ఊచల దగ్గరికి వెళ్ళి, క్రిందకి దిగండి, దాసీలు వస్తున్నారు అన్నది. దయామయుడు దిగగానే అవతల గదిలోకి సమిధ కూడా దిగిపోయింది. దాసీలు శూలాలు చేతపట్టి పారా హుషార్ అంటూ అరుస్తూ అటు వెళ్లారు. అక్కడే నిలబడిన స్వర్ణ కావలి జాగ్రత్త అని హెచ్చరించింది. దాసీలు నమస్కరించి వెళ్ళిపోయారు. కొంతసేపు అక్కడ ప్రశాంతత ఏర్పడింది. కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది. గదిలో గట్టు మీద కూర్చున్న దయామయుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ముందు చెయ్యాల్సిన పనిని గురించి విధానం తోచడం లేదు. యోచిస్తూ బయట తిరుగుతున్న స్వర్ణను చూశాడు. అతని మెదడులో ఏదో ఆలోచన చటుక్కున మెరిసింది. నెమ్మదిగా లేచి ఊచల దగ్గరికి నడిచాడు. అవతలగా నిలబడి ఉన్న స్వర్ణను చూసి, నీ పేరు అని అడిగాడు. స్వర్ణ ముక్తసరిగా అంది. నాకెందుకు సహాయపడ్డావు అడిగాడు. అది నేరమా? క్రీగంట చూసింది అని నేను అనటం లేదు అన్నాడు. అడగకూడని విషయం అడుగుతున్నాను, అన్యదా భావించక ముక్కుసూటిగా సమాధానమిస్తావా తిరిగి అడిగాడు దయామయుడు. అతన్ని చూస్తూ తల ఊపింది స్వర్ణ. నీకు పెళ్ళయిందా ప్రశ్నించాడు. కాకపోతే మీరు చేసుకుందామనా ఎదురు ప్రశ్న వేసింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, గుణం కూడా మంచిదనే అనిపిస్తుంది. అంతకన్నా నాకు కావలసింది, నేను కోరేది ఏముంది? నీకు అభ్యంతరం లేకపోతే పెళ్ళాడతాను దయామయుడు అన్నాడు. స్వర్ణ ఫక్కున నవ్వింది. నమ్మడం లేదా? ఊచల మధ్య నుంచి స్వర్ణ చేతిని పట్టుకున్నాడు. నేను బయట ఉండడం మీకు ఇష్టం లేదనుకుంటాను వ్యంగ్యంగా అన్నది స్వర్ణ. నేను అడిగింది ముక్కుకు సూటిగా సమాధానం ఇవ్వమని అన్నాడు. మీ వంటి వారు దయదలిస్తే నేను కాదనను. మీ వంటి వారిని పెళ్లాడటం కూడా నాకు ఇష్టమే. కానీ ముందు మీరు రక్షించుకొని సమిధను రక్షించండి, తర్వాత మీ ఇష్ట ప్రకారం వింటాను అన్నది స్వర్ణ. సమిధంటే నీకు అంతటి అభిమానం ఉందా ప్రశ్నించాడు. సరిగ్గా చెప్పాలంటే మాటలు చాలవు, నాకు ఆ శక్తి లేదు అన్నది స్వర్ణ. నీ కోరిక తీరుస్తాను. సమిధను విడిపించి నేను బయటపడటమే కాదు, నువ్వు చెయ్యి కలిపితే లోపలే ఉండి సర్వస్వం చక్కబెడతాను. మీ మహారాణిని కీలుబొమ్మను చేసి అరచేత పెట్టి ఆడిస్తాను. అంతేకాదు, ఆమె దారికి రాకపోతే ఇక్కడనే బంధించుతాను అని అన్నాడు దయామయుడు. స్వర్ణ ఆశ్చర్యంతో తల తిప్పి అతని కళ్ళలోకి చూసింది. సరేనా అన్నాడు ఆమె తలను సవరిస్తూ. ఆమె తలూపింది. ఆ వెంటనే దయామయుడు ఆమె చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. ఆమె సరేనని తలూపింది. ఆమెను అవతలగా ఉండమన్నాడు. స్వర్ణ అవతలకు నడిచి నిలబడింది. అక్కడ కాపలా కాస్తున్న దాసీలను పిలిచింది. ప్రతి క్షణము గండంగా ఎంచి కాపలా కాయండి. నడతలో ఏమరుపాటు కనిపిస్తే మహారాణి కుత్తుకలు నరుగుతారు, జాగ్రత్త అని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళి అవతలగా ఉన్న తన పీఠం మీద కూర్చొని కళ్ళప్పగించి చూస్తున్నది. లోపల బంధించబడి ఉన్న దయామయుడు కుడి చేతి జబ్బ చుట్టూ కట్టబడి ఉన్న నల్లని తాడును చూసి, మలయాళ పిశాచి అన్నాడు గట్టిగా. మలయాళ పిశాచి నీడగా వచ్చి అతని ఎదుట నిలబడి నవ్వింది. తలుపులు తెరువు, పక్కన సమిధ ఉన్న గది తలుపులు కూడా తెరువు. దాసీలు అడ్డు వస్తే వాళ్ళని చితక తన్ని అందర్నీ ఈ గదుల్లో వేసి వాళ్ళని ఆవేశించి బాధించు అన్నాడు దయామయుడు. మలయాళ పిశాచి వెకిలిగా నవ్వింది. వెంటనే చెరసాల గదులు తాళాలు వాటికవే విడిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. అక్కడున్న దాసీలు ఉమ్మడిగా తిరిగి తలుపులు మూసి తాళాలు వేయమని స్వర్ణని గట్టిగా పిలిచారు. స్వర్ణ వచ్చి తాళాలు బిగించబోయింది. ఈనప ఊచలు గల తలుపులు ఏ ఊచకు ఆ ఊచ విడిపోయి ఊడి కింద పడిపోయినాయి. పిశాచి కనిపించకుండా దాసీలను చితక తన్నసాగింది. స్వర్ణని వెన్ను మీద ఒక్క తన్ను తన్నింది. వెంటనే దయామయుడు పిశాచాన్ని పిలిచి స్వర్ణని మినహాయించమన్నాడు.
కానీ ఆవేశించడంలో మాత్రం స్వర్ణని విడవవద్దన్నాడు. స్వర్ణ మినహాయించి మిగతా దాసీలను చితకతన్న ప్రారంభించింది పిశాచి. దయామయుడు, సమిధలు బయట అడుగుపెట్టారు. అప్పటికే స్వర్ణ పరుగున వెళ్ళి మహారాణి మయూరికి మనవి చేయటంతో ఆమె ఖడ్గం అందుకొని బయలుదేరిపోయింది. మార్గానికి అడ్డుగా నిలిచి ఉన్నాడు దయామయుడు. ద్రోహి, ఏమిటి నువ్వాడిన అంతర్నాటకం? నా గొంతులో ఊపిరి ఉండగా నువ్వు మా నుంచి తప్పించుకోలేవు అన్నది వర నుంచి కత్తి దూసి. డాంబికాలు మాను, ఆడదానివి ఆడదానివిగా బతుకు. నీవు చూస్తుండగానే నేను సమిధ ఇక్కడి నుంచి వెళతాం. ఆపగల ధైర్యం ఉంటే ఆపు అన్నాడు. సమిధ ఎక్కడా కఠినంగా అడిగింది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు దయామయుడు. నిన్ను నిమిషాల మీద మాయం చేస్తాను, కనీసం సోదికైనా దొరకవు మయూరి అన్నది. మాట పొల్లు మాట వస్తే చేయవలసిన పరాభవం చేసి తీరుతాను దయామయుడు అన్నాడు. నీ వలన కాదు అని కత్తిని అతని మీదకు విసిరింది ఆవేశంతో. దయామయుడు పెద్ద పెట్టిన నవ్వాడు. కుడి చేతి జబ్బకున్న తాడును చూస్తూ మలయాళ పిశాచిని తలిచాడు. అతని మీదగా నీడ నిలిచింది. వాళ్ళకి బుద్ధి చెప్పినంతవరకు చాలు. ఈ మహారాణిని ఆవేశించు, ఆ తర్వాత ప్రతి ఘడియ ప్రాణగండంగా ఈమెను చిత్రవధ చెయ్యి అన్నాడు. మలయాళ పిశాచి అప్పటికప్పుడే మహారాణిని ఆవేశించింది. మహారాణి మయూరి వెకిలిగా నవ్వులతో కోటను పట్టి తిరగనారంభించింది. చెరసాలకు వెళ్ళి మహారాణి నిందితులందర్నీ విడిచేసింది. అప్పటి వరకు తమ ఆస్థానంలో వంట మనిషిగా బతుకుతూ అతి నీచాతి నీచంగా చూడబడుతున్న బసవన్న మీద పడి ముద్దుల వర్షం కురిపించుతుంది. బసవన్న భయపడి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏయ్, మహారాణిగా ఆజ్ఞాపిస్తున్నాను, చెప్పిన మాట విను అని వేగంగా 2 అడుగులు వేసి తలుపులు మూసింది మయూరి. బసవన్నకు ప్రాణగండమైంది. మహారాణి పురుష ముఖం కనబడితేనే అసహ్యించుకునేది. వంట పదార్థాలు ఏమాత్రం రుచి తప్పినా, మనిషిలో శుచి తప్పినా కొరడాలతో తనను చితక తన్నించేది. ఉన్నట్లుండి ఆమె ప్రవర్తనలోని మార్పు చిత్రంగా తోచింది. ఆవిడ మహారాణి. ఆమె ఊ అంటే ఎందరో మహారాజులు ఆమె చిరునవ్వు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హీనస్థితిలో వంట చేసుకుని బతుకుతున్నా తనని కోరుతుందా అనుకుంటూ ఉండగానే మయూరి వచ్చి బసవన్నను చేయి పట్టి తన వైపుకు గుంజుతోంది. అదే గడియలో మలయాళ పిశాచి మయూరిని విడిచేసింది. తనను తాను చూసుకొని చివాల తప్పుకున్నది. బసవన్న బొందీపడ్డాడని తలచింది. బసవన్న మీద ఆగ్రహం వెర్రిగా వచ్చింది. వెంటనే దాసీలను పిలిచింది. దుర్మార్గుడా, ఏమిరా నీ సాహసం? ఇప్పుడే నీ బ్రతుక్కి సమాప్తి చెబుతాను అంటూనే అవతలగా పడున్న ఖడ్గం అందుకొని బసవన్నని పొడవబోయింది. బసవన్నలో ధైర్యం వచ్చింది. తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాడు. తను కత్తి పట్టాడు. ఇద్దరూ ఆవేశాలతో పోరాడుతున్నారు. ఆ ఇద్దరూ పోరాడుతున్న సమయంలో వంట ఇంటి బానిసలుగా పనిచేస్తున్న పురుషులు అందరిలోనూ పౌరుషం తల ఎత్తింది. ఎవరికి వాళ్ళు కత్తులు పట్టి ముందుకు దూకారు. స్త్రీలు మాత్రం తగ్గుతారా? వాళ్ళు ముందుకు దూకారు. స్త్రీ పురుషులు తీవ్రంగా పోరాడుకుంటున్నారు. పురుషులే దయా దాక్షిణ్యాలు మరచి ఆవేశపరులై పోరాడుతూ ఉన్నారు. అంతలో ఒక దాసి పరిగెత్తుకుంటూ వచ్చింది. మహారాణి, మహారాణి, చెరసాల నుంచి తప్పించుకున్న దయామయుడు, సమిధలు చెరసాల అధిపతి స్వర్ణను వెంట తీసుకొని నగరం విడిచి పారిపోతున్నారు అన్నది. మయూరి చివాల్న తలపైకెత్తి చూసింది. ఏమైనా విడవకూడదు. సర్వనాశనమైన వాళ్ల మీద పగను సాధించాలి, పదండి అంటూ దాసీలను వెంటబెట్టుకొని అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళింది మయూరి. స్త్రీలంతా ఉమ్మడిగా పలాయన మంత్రం పఠించడంతో పురుషులంతా గుమిగూడి పెద్ద పెట్టిన నవ్వారు. కర్తవ్యాన్ని గురించి మాట్లాడుకున్నారు. పెద్ద పెట్టున వర్షం కురుస్తోంది. క్షుద్ర దేవతారాధకుడు, ఈశ్వర అనుగ్రహ పాత్రుడు అయిన రుద్రకేసరుడు రుద్రభూమికి తూర్పు దిశగా ఉన్న చెట్టు కింద కూర్చొని మాయల ఫకీరు రూపురేఖలు ఇమిడ్చి ఒండ్రు మట్టితో బొమ్మను చేస్తున్నాడు. అతడు చేసిన శపథం ప్రకారము మాయల ఫకీరు మదమణచాలని, తనే ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన ఏకైక మాంత్రికుడిగా నిలవాలని తీర్మానించుకున్నాడు.
గత 2 మాసాలుగా దీక్షా దక్షుడై చేస్తున్న ప్రయోగం పూర్తి కాలేదు. ఎండకి వానకి భయపడలేదు. భయపడి ఫలితం లేదు. చేయదలిచిన పని పూర్తి అయ్యే వరకు దీక్షను విడవకూడదు. ఏమాత్రం పొరపాటు జరిగినా అప్పటి వరకు చేసిన ప్రయత్నమంతా విఫలమవుతుంది. దృష్టిని అంతను అదే పని మీద కేంద్రీకరించాడు. వర్షం ఏమాత్రమూ తగ్గలేదు. గుహ నుండి బయలుదేరిన వంగ సామ్రాజ్య చక్రవర్తి దగ్గర అంగరక్షకుడిగా ఉంటూ రాజకుటుంబం నెత్తిన చేయి పెట్టాలని చూస్తున్న వికాససేను వర్షాన్ని లెక్క చేయక గుర్రాన్ని ముందుకు పరిగెత్తిస్తున్నాడు. ఆకాశము కారు మేఘాలు కప్పబడటంతో పట్టపగులు అయిన ప్రపంచమంతా అంధకారమైనట్లు ఉంది. చీకటిగా ఉన్న ఆ సమయంలో వర్షపు జల్లుల తీవ్రతలో గుర్రం మీద వెళుతున్న వికాససేను ఎప్పటికప్పుడు వేగాన్ని పెంచేస్తున్నాడు. వేగం మరీ హెచ్చిపోవడంతో గుర్రం ఎంత పరిగెత్తుతున్నా కాళ్ళు తేలిపోయి తప్పటడుగులు వేయసాగింది. దాని బాధను పట్టించుకోవటం లేదు. మరీ ఉద్రేకపరుస్తున్నాడు. గుర్రంలో శక్తి నశించింది. అలసట ఎక్కువైంది. పరిగెత్తే విసురుకు అక్కడే మట్టితో బొమ్మను చేస్తున్న రుద్రకేసరుడి మీద విరుచుకుపడింది. గుర్రం మీదున్న వికాససేను సగం తయారై పూర్తిగాని మాంత్రికుడు మాయల ఫకీరు బొమ్మ మీద పడ్డాడు. రుద్రకేసరుడు చివాల్న లేచాడు. అపరిచితుడు వికాససేను వలన తన ప్రయత్నానికి ఆటంకం కలిగింది. ఆవేశంతో అతన్ని తూలనాడాడు. వికాససేన్ ఏదో జవాబు చెప్పబోతుండగా నౌర్మి అని అతని చెంప చెళ్ళుమనిపించాడు. నువ్వు ఎవరైనా నాకు అనవసరం. నా ప్రయత్నానికి ఆటంకం కలిగించినందుకు తక్షణం నేనేం చేస్తానో చూడు అంటూనే రొప్పుతూ ఆ పక్కనే ఉన్న మంత్రదండం అందుకొని వికాససేన్ చుట్టూ తిప్పాడు రుద్రకేసరుడు. వికాససేను అప్పటికప్పుడే నల్లని త్రాచుగా మారిపోయాడు. అది చూసిన రుద్రకేసరుడు పెద్ద పెట్టున నవ్వాడు. రుద్రకేసరుని ఆగ్రహానికి గురై సర్పంగా మారిన వికాససేను ఏమీ చేయలేకపోయాడు. అతను ఆ సర్పరూపంలో సాధించగలిగింది కూడా ఏమీ లేదు. ముందు ఆ రూపం నుంచి విముక్తుడు కావాలి. అక్కడ చుట్టగా చుట్టుకొని పడగ విప్పి నిరుత్సాహంతో రుద్రకేసరుణ్ణి చూశాడు. సర్పాన్ని గురించి పట్టించుకోలేదు రుద్రకేసరుడు. తన ప్రయత్నానికి భంగం కలుగజేశాడు. మళ్ళీ ప్రయత్నం మొదటికి వచ్చింది. గట్టిగా నిట్టూర్పు విడిచాడు. విసురుగా లేచి అక్కడి నుంచి వేగంగా నడిచి వెళ్ళిపోయాడు. సర్పరూపంగా మారిన వికాససేన్కి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా బ్రతకాల్సి వచ్చింది. అందులో తాను చేసిన అపచారమేం లేదు. దైవానికి తన మీద దయలేదనుకొని చింతించాడు. అక్కడే ఉంటే ప్రాణాల్ని కూడా పోగొట్టుకోవలసి వస్తుందని తెలుసు. పరుల కంటబడితే తన ముందుగతి గురించి వేరుగా ఆలోచించుకోనక్కరలేదు. ప్రస్తుత పరిస్థితిలో ప్రాణరక్షణే పరమావధిగా ఎంచి చెరచెరా పాకుతూ వెళ్ళాడు సర్పంగా మారిన వికాససేను. రుద్రకేసరుడు తన నివాసానికి వెళ్ళాడు. తన ప్రయత్నంలో అపచారం జరిగింది కనుకనే అనుకున్న పనికి విఘ్నం కలిగింది. వంటిన దుస్తుల్ని విడిచి స్నానానికై ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న నీటి కొలనులో స్నానం చేశాడు. పూజా మందిరంలో అడుగుపెట్టి నుదుట కుంకుమ బొట్టు తీర్చిదిద్దుకున్నాడు. దేవి ముందు నిలిచి చేతులు జోడించి నమస్కరించాడు. తల్లి, క్షుద్రదేవత, ఆచరణలో అపచారం జరిగింది కాబట్టే ఒక వక్రబుద్ధి కారణంగా తయారు చేసిన మాయల ఫకీరు విగ్రహం క్రిందపడి విరిగింది. అతని స్పర్శతో నేను అపవిత్రుణ్ణి అయ్యాను. తల్లి క్షుద్రదేవత, ఈ దీనుణ్ణి కనికరించు. పగ తీర్చుకోవాలనే ఆశయానికి అండగా నిలిచి ప్రతి అడుగులోనూ విజయం ప్రాప్తించేటట్లు అనుమతి దయచేయి తల్లి. ఆగి రెప్పపాటు కాలం చూసి ఆ వెంటనే 2 అడుగులు ముందుకు వేశాడు. తల్లి జగజ్జనని, భక్తుణ్ణి కనికరించు. తిరిగి ప్రయోగం ప్రారంభించేందుకు అనుమతిని దయచెయ్యి. నీ కరుణా కటాక్షం కోసం కలవరిస్తున్నాను. కరుణించి తల్లి అని విగ్రహం పాదాల చెంతనున్న పళ్ళెంలోని మందార పుష్పాలను తీసి క్షుద్రదేవత పాదాలకు పూజ చేశాడు. ఇంత విభూతి తీసి మంత్రించి విగ్రహం పాదాల మీద చల్లాడు. ఓం క్లీం గ్లాం గ్లేం టప్ టపా అన్నాడు గట్టిగా. జననీ కరుణించు.
కన్నెత్తి ఈ దీనుణ్ణి గుండెల్లో తపనను గ్రహించి చల్లగా చూడు తల్లి, నా మొరను ఆలకించు తల్లి, దయామయి, ఆరాధ్య దేవత, కరుణామయి, కరుణించు అంటూ ప్రారంభించి క్షుద్రదేవత మీద తను ఆవేశంతో రచించిన సంధ్యా సమయ దండకాన్ని చదివాడు. క్రమేపీ అతని ఆవేశం పెరిగింది. ఆరాధించటంలో తనను తాను మర్చిపోయి పూజించాడు. గొంతు పగిలేటట్లు, పూజామందిరం ప్రతిధ్వనించేటట్లు దేవి, క్షుద్రదేవత అని అరిచి పైన వ్రేలాడుతున్న గంటను మ్రోగించాడు. క్షుద్రదేవి ప్రత్యక్షమైంది. నరుడా, నీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. నీ ఆశయం సిద్ధిస్తుంది. ముందు జాగ్రత్త పడి ఎట్టి స్థితిలోనూ భంగపడేందుకు చూడకు. కానీ అని ఆగింది క్షుద్రదేవత. కానీ చెప్పండి దేవి, చేతులు జాచి వేడుకున్నాడు. ఏ ప్రయత్నం అయినా అవసరాన్ని బట్టి ఒకేసారి చేయాలి. ఇప్పుడు వేరే ఆలోచన సాగించి చేయదలుచుకున్నది శ్రద్ధగా ఆచరణలో పెట్టు. విధానం బోధించండి తల్లి, ఆయాసంగా అడిగాడు రుద్రకేసరుడు. వివాహం కాని కన్య చేతనే అడవి కిన్నెర పుష్పాలను తెప్పించి నిత్యం పూజ చేయాలి. రోజుకు 200 పుష్పాలు మాత్రం ఉపయోగించాలి. ఎప్పుడైతే నీ శిరస్సున పుష్పం నిలుస్తుందో ఆనాడే నీ ఆశలు ఫలిస్తాయి. తలచిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈసారి ఏ విధమైన విఘ్నం జరిగినా నీకు అపజయం, ఫకీరుకు జయం చేకూరగలదు క్షుద్రదేవత అన్నది. పుష్పం శిరస్సున నిలిచిన మీదట నేను చేయవలసిన పని ఏమిటి? రుద్రకేసరుడు ప్రశ్నించాడు. అప్పుడు యథోచితంగా ఫకీరు ప్రతిరూపాన్ని ఒండ్రు మట్టితో స్వయంగా పిసికి దానితో తయారు చేయాలి. ఆ తర్వాత ప్రతిరూపము జీవనది ఒడ్డున పెట్టి పతన ప్రక్రియ చేయాలి. 100 కోళ్లను, 2 నరులను, 10 వేటలను నరికి ఆ రక్తంతో స్నానం చేయాలి. తరువాత గుడ్లగూబ కళ్ళను మెత్తగా చూర్ణం చేసి అందులో నీ శరీరంలోని రక్తాన్ని తడిపి అతని ప్రతిరూప బొమ్మకు పట్టించాలి. అటు మీద ఆ బొమ్మను ఫకీరుకు తెలియకుండా, అతను పసికట్టకుండా అతను నివసించే నిర్ణీత ప్రదేశంలో భూస్థాపితం చేయాలి. అది చేసిన మరుక్షణం నుంచి అతనిలోని శక్తులు క్రమేపీ మాయమైతాయి. ఆ శక్తులు అన్నీ బొమ్మలోనే ఇమిడిపోతాయి. అతను అప్పటికీ నీ పట్ల విధేయత చూపుతాడు. కార్యసాధన పూర్తి అయ్యేంత వరకు ఇతరత్ర ధ్యాసలు ఉండకూడదు. స్త్రీ సంపర్కము పనికిరాదు. నిత్యము దిగంబరంగా స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో వంటిన వజ్రాలు కానీ ఆభరణాలు కానీ ఉండకూడదు అని చెప్పింది క్షుద్రదేవత. మహానంద భరితుడినయ్యాను. తల వంచి చేతులు జోడించి నమస్కరించాడు. ఆ వెంటనే క్షుద్రదేవి పాదాలని కళ్ళకు అద్దుకున్నాడు. ఆ సందర్భంలో క్షుద్రదేవి పాదాల ముందు పూజ చేయబడిన పూజా పుష్పం ఎగిరి వెళ్ళి రుద్రకేసరుని తల మీద పడింది. రుద్రకేసరుని మేను జలధరించింది. వంటి మీద రోమాలు నిక్కబొడిచినాయి. శరీరమంతా ఆనందంతో గర్వంతో పొంగింది. జై క్షుద్రదేవత, జై క్షుద్రదేవత అంటూ శరీరం మర్చి పెద్ద పెట్టున అరిచాడు. ఆ వెంటనే క్షుద్రదేవతకు కర్పూర హారతి ఇచ్చి పూజామందిరంలో నుంచి వెలుపలకు వెళ్ళాడు. పూజామందిరం దారికి అడ్డుగా దొర్లింది బండ. రుద్రకేసరుడు నవ్వుతూ ఎదురుగా భారీ ఎత్తున అమర్చబడి ఉన్న సింహ శిరస్సును చూశాడు. ఉర్విదా అని పెద్దగా అరిచాడు. సింహపు తల వెకిలిగా నవ్వింది. నోరు తెరవటం తడవుగా నోటి నుంచి సుడులు తిరుగుతూ మంటలు, పొగ బయటికి వచ్చింది. రుద్రకేసరుడు విసురుగా తెరిచిన సింహపు తలగుండా లోపలికి ప్రవేశించాడు. అవతల కొన్ని వికృత జంతువులు తలలు కొండరాతితో అమర్చబడి ఉన్నాయి. వాటన్నిటినీ విజయగర్వంతో చూశాడు. కోరమీసం సవరించుకున్నాడు. నెమ్మదిగా అడుగులు వేస్తూ కంచరగాడిద తలను పట్టుకొని కేరి కేరి కరా కరా అన్నాడు. తక్షణము కంచరగాడిద బండలో నుంచి బయటికి వచ్చింది. మంత్రదండంను అందుకొని నవ్వుతూ గాడిద మీద కూర్చున్నాడు. మంత్రదండం విసురుగా చుట్టూ తిప్పి కావాలి నర్తకి, కావాలి ఆనందం అని పెద్ద పెట్టున నవ్వాడు రుద్రకేసరుడు. వెంటనే నర్తకి అక్కడ కనిపించింది.
రుద్రకేసరుడు పెద్ద పెట్టున నవ్వాడు. ఆడు పాడు, మాకు ఆనందం కలిగించు ఊ అన్నాడు. ఆ వెంటనే అక్కడ కనపడిన సుందరి ఆట ప్రారంభించింది. క్షణక్షణానికి రుద్రకేసరుడు ఆనందంతో పొంగిపోతున్నాడు. ఆమె అందచందాల్ని ఆనందంతో పరిశీలనగా చూస్తున్నాడు. ఆమె అభినయం చూసి ఒళ్ళు మర్చి మధువు సేవిస్తున్నాడు. క్రమేపీ తనను తాను మర్చిపోయాడు రుద్రకేసరుడు. కొండ బండతో సహా అంతర్ధానమైన రాకుమారుడు కన్ను తెరిచేసరికి ఒక అందమైన అద్దాల భవనంలో ఉన్నాడు. ఆ భవనం ఎవరిదైంది, ఎక్కడ ఉన్నది, తను అక్కడికి ఎలా రాగలిగింది మెదడికి తట్టలేదు. పాన్పు మీద నుంచి లేచి కూర్చున్నాడు. చుట్టూ పరిశీలనగా అర్థం కానట్లు చూశాడు. అద్దాలతో అమర్చిన ఆ గోడలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. తనను తాను పరీక్షగా చూసుకున్నాడు. క్రితము తన వంటిన ఉన్న దుస్తులు అప్పుడు లేవు. అంతకు మించిన విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు. అతనిలో బయలుదేరిన ఆశ్చర్యానికి అంతులేదు. అక్కడికి తనను ఎవరు తీసుకువచ్చింది బోధపడలేదు. ఆ గదిలో తను తప్ప వేరే ఎవరూ లేరు. తనకు సహాయంగా చుట్టూ ఉన్న అద్దాలలో అద్దానికొక గిరిధర్ నిలబడి ఉన్నాడు. పాన్పు మీద నుంచి లేచి చుట్టూ ఉన్న అద్దాలను పరీక్షించాడు. ప్రతి అద్దాన్ని తాకాడు. అతనికేమీ బోధపడలేదు. గట్టిగా ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరిగి పాన్పు వద్దకు వెళ్ళిపోయాడు. 2 అడుగులు వేసి ఆగిపోయాడు. పాన్పుకి అవతలగా ఉన్న నిలువెత్తు స్త్రీమూర్తి శిలా విగ్రహం అతన్ని ఆకర్షించింది. అటువైపు 2 అడుగులు వేసి విగ్రహాన్ని తాకాడు. విగ్రహము వికాసంగా కనపడే స్త్రీగా మారింది. ఆమె అందచందాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కళ్ళార్పకుండా ఆమె వంక చూస్తున్నాడు గిరిధర్. ఆమె కిలకిలా నవ్వింది. మెరుపు తీగలాగా కదిలింది. కళ్ళు కనుబొమ్మలు కదిలించింది. తీయని రాగాలాపన ప్రారంభించింది. కాలిగజ్జెలు గల్లుమన్నాయి. గిరిధర్ ఒళ్ళు జల్లుమంది. విసురుగా పరిగెత్తుకు వచ్చి చేతులు 2 అతని భుజాల చుట్టూ దండగా వేసి ఏదో కనుసైగ చేసింది ఆమె. గిరిధర్రు ఆమెను అవతలకు నెట్టాడు. ఎవరు నువ్వు అని అడిగాడు తీవ్రంగా. ఆ మాత్రం తెలీదా? కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను? నవ్వుతూ వయ్యారంగా 2 అడుగులు వేసి అన్నది. ఎందుకు వచ్చావు? నిన్ను సంతోషపెట్టేటందుకు. ఎవరు పంపారు? నువ్వే పిలిచావు. అబద్ధం గట్టిగా అన్నాడు. మానవులు అబద్ధాలు అతి సులభంగా ఆడతారు నవ్వి అంది. దేవతవా నువ్వు? కాదు. దేవదాసివా? ఆమె అవునని తల ఊపింది. తుమ్మెద రెక్కల్లాగా ఆమె కనురెప్పలు గబగబా ఆడాయి. నువ్వు వచ్చిన పనేమిటి? విసుగ్గా అడిగాడు గిరిధర్. నువ్వు పిలిచిన కారణమేమిటో చెప్పు ప్రశ్నించింది. నేను నిన్ను పిలవలేదు. నన్ను తాకితే పిలిచినట్లే గర్వంతో అన్నది. నువ్విక్కడ ఏం పని చేస్తుంటావు ప్రశ్నించాడు. పిలిచిన వారి సంతోషం కోసం ఏదైనా చేస్తాను. ఆడతాను, పాడతాను. ఇంకా నాకు నువ్వేం చెప్పనక్కర్లేదు. ఆమె మాటకు అడ్డు తగిలి అన్నాడు. పోనీ ఆటైనా తిలకిస్తారా? ఆమె అడగ్గా అతను ముఖం తిప్పేసుకున్నాడు. ఆమె కిలకిలా నవ్వింది. చక్కని రూప సంపదను ప్రదర్శించుతూ పాడడం మొదలుపెట్టింది. ఆమె నృత్యాన్ని తిలకించాలని లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే విసుగులో ఉన్నాడు. అయినా ఆమె విడిచిపెట్టలేదు. అనుక్షణము కవ్వించసాగింది. నృత్య ప్రదర్శనంతో అతనిలోని ఉద్రేకాన్ని పెంచాలని ఆమె తలంపు. ఎంతగా ప్రయత్నించినా అతను పట్టించుకోవటం లేదు. కనీసం కన్నెత్తైనా చూడటం లేదు. ఆమె ఆటపాట పూర్తి చేసింది. అతనికి ఇష్టం లేకపోయినా విసురుగా వెళ్ళి సరసన కూర్చుంది. గిరిధర్ ఆమె 2 భుజాలు పట్టి విసురుగా నెట్టి పో అన్నాడు గట్టిగా. అప్పటికప్పుడే ఆమె యథోచితంగా శిలాప్రతిమై నిలబడింది. గిరిధరు బరువు తీరినట్టు నిట్టూర్పు విడిచాడు. అక్కడి నుంచి ఎలాగ బయటపడాలన్న ఆలోచనతో అక్కడనే పచార్లు చేస్తున్నాడు. ఆలోచనకు సమాధానం చిక్కటం లేదు. చుట్టూ అద్దాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ రాకపోకలకు వీలుగా ఉండే దారులు మాత్రం వెదికి చూసినా కనపడటం లేదు. అంతలో ఒక దాసి అతని వెనక నిలబడి అందగాడా అంది.
గిరిధరు చటుక్కున తల తిప్పి చూశాడు. వెనక పరిచారిక దుస్తులు ధరించిన యువతి నిలబడి ఉంది. ఆమె ఎటు నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఏమిటని అడిగాడు. మా రాణి వస్తున్నది సమాధానం చెప్పింది ఆమె. ఎవరు మీ రాణి? గిరిధరు తనకు తెలియకుండానే అడిగాడు. చూస్తారుగా, రాణి ఆజ్ఞ ఎంతవరకో అంతవరకే మాట్లాడాలి. అక్షరం అధికమైతే ఆమె ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఆమె పేరు ఆమె చెబుతుంది అంటూనే వెనక్కి తిరిగి వెళ్ళింది. ఆమె అద్దాలను సమీపించే వరకు నడిచి ఆ తక్షణము ఎటు వెళ్ళిందో తెలియకుండా అంతర్ధానమైంది. గిరిధరు చుట్టూ చూస్తున్నాడు. అతని వెనక కిలకిలామనే నవ్వు వినిపించింది. గిరిధరు విసురుగా తల తిప్పి చూశాడు. క్రితం కనబడిన ఆమె కన్నా అందంగా ఉంది. అక్కడ అందానికి అంతముందో లేదో అతని ఊహకి అందలేదు. అవయవ పుష్టి కలిగి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ మెరుపు తీగలాగా మెరిసిపోతున్నది ఆమె. యువక వీరులు కులాసాన వయ్యారంగా నిలబడి అడిగింది. మీ ధర్మమా అంటూ ప్రాణాలైనా కట్టెలో ఉంచారు కనుక ఇప్పటికీ కుశలమే వ్యంగ్యంగా అన్నాడు. ప్రాణం లేని కట్టెలు ఇక్కడికి రావు, తీసుకురాము అంది గర్వం కనబరుస్తూ. నన్నెందుకు తీసుకొచ్చావు తల్లి? సూటిగా అడిగాడు గిరిధర్. ఆమె కిలకిలా నవ్వింది. ముత్యాలుగా మెరుస్తున్న ఆమె పలువరసను చూస్తూ ఏమిటన్నట్లు చూశాడు. అందం ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఆకర్షించిన అందాన్ని అందుకోవాలని ఆశించటం అవివేకం కాదు. అంత దూరం నుంచి కోరి తెచ్చుకున్న దాన్ని నా ముద్దు చెల్లించావా అమర సుఖం ప్రాప్తిస్తుంది, నిరాకరించావా యమలోకం కనిపిస్తుంది. ఈ రెండింటిలో నీకేది కావాలో చెప్పు వయ్యారంగా ముందుకు నడిచి అడిగింది. నిన్ను చేరటం, నీ కోరిక తీర్చడం అనేది జన్మలో జరగదు కటువుగా అన్నాడు. తలచింది తలచినట్లు జరిపి తీరతానని నా పట్టుదల గురించి ముందైనా తెలుసుకుంటావు. మర్యాదగా నన్ను ఎక్కడుండగా పట్టుకొచ్చావో అక్కడికి చేర్చు, లేదా ఆవేశంతో అరిచాడు. ఆపావేం? ఏం చేస్తావో చెప్పు నవ్వి తలూపింది. మానవ కోపానికి గురి అయితే మనిషివే మాయమైతావు. అది నేను చేసిన పని అని బాగా దగ్గరికి వచ్చింది ఆమె. అతను అడుగు వెనక్కి వేయబోయాడు. అతని ప్రయత్నం కొనసాగనీయకుండా 2 చేతులు పట్టుకుంది. విడవమని అతను పెనుగులాడుతున్నాడు. ఆమె విడవటం లేదు. ఈ కాంతిమతి కళ్ళు ఎవరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకర్షించవు. నిన్ను ఆకర్షించినాయి. నీ మీద ఘడియల మీద మక్కువ ఎక్కువైంది. నా కోరిక తీర్చావా ఎల్లప్పుడూ సుఖపడతావు. తిరస్కరిస్తే నరకప్రాప్తి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను అని కౌగలించుకోపోయింది కాంతిమతి. గిరిధర్రు శక్తినంతా కూడా తీసుకొని పెనుగులాడుతున్నాడు. కాంతిమతి శక్తి ముందు అతడు అశక్తుడైనాడు. అతనిలో అలసట బయలుదేరింది. తప్పించుకోలేకపోతున్నాడు. అతన్ని ఏదో మైకం ఆవహించగా చివరకు ఆమె జయించింది. గిరిధర్ కన్ను తెరిచేసరికి కాంతిమతి కనిపించలేదు. అతను ఉన్న అందమైన అద్దముల గదికి బదులు అతను ఎక్కడో కొండగుహకు అడుగున ఉన్న గదిలో పడి ఉన్నట్లు అనిపించింది. అక్కడ కన్ను పొడుచుకున్న కనబడని కటిక చీకటి ఆవరించి ఉన్నది. దుర్వాసన అతని ముక్కుల్ని పగలగొట్టేస్తున్నది. పరిస్థితి బోధపడలేదు. చుట్టూ చూస్తూ నాలికతో పెదాలు తడుపుకున్నాడు. దాహం అనిపించింది. అంత చీకట్లోనూ ఎవరో స్త్రీ లోపల కనిపించింది. ఆ వెంటనే మసక వెలుతురు. ఆమెను యగాదిగా పరీక్షగా చూశాడు. ఆమె కదలకుండా నిలబడి ఉంది. తనను రెచ్చగొట్టి వశపరుచుకుంది. ఆమె కాదనిపించింది. ఎవరు నువ్వు? అడిగాడు గిరిధర్. ఆమె సమాధానం ఇవ్వలేదు. చేతులు ఊపుతూ అభినయం ప్రారంభించింది. ఆ అభినయంలోని భావం బోధపడలేదు. విసుగుతో కుడి చేతి వేళ్లతో నుదురు రాచుకున్నాడు. మళ్లీ పెదములు ఎండి ఉండటంతో తడి చేసుకున్నాడు. చిరాకుతో విసురుగా తలపైకెత్తి, దాహంగా ఉంది, కాసిని మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. ఆమె తల ఊపింది. వెంటనే వెళ్ళి చిటికెలో మట్టి పాత్రను పట్టుకుని తిరిగి వచ్చింది. ఆమె ఇచ్చిన పాత్రను అందుకొని అందులోని నీళ్లను మిగలకుండా గబగబా తాగేశాడు. తానున్నది ఎక్కడో, అక్కడ ఎందుకు ఉన్నాడో తెలుసుకోవాలనే తాపత్రయం బయలుదేరింది. అక్కడ ఉన్న స్త్రీని అడగ్గా ఆమె తనకు మాటలు రావన్నట్లు అభినయించింది.
తన సందేహాలు తీరవని తలంచి ఆమెను వెళ్ళమని చెయ్యి ఊపాడు. ఆమె వెళ్ళిపోయింది. గిరిధర్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తనున్న గుహ ఎవరిది? తన మీద బలాన్ని ప్రయోగించిన వయ్యారి కాంతిమతి ఎవరు? ఆమె ఏమైంది ప్రశ్నించుకున్నాడు. పరాకుగా తనను నిలువంతా చూసుకోగా అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. అక్కడికి రాకముందు తను ధరించిన దుస్తులే ఉన్నాయి. ఏమిటి చిత్రం అనుకుంటూ చిన్నగా గొనుక్కొని ఆలోచనలో పడ్డాడు గిరిధర్. అమృత కలశం 8వ భాగం సమాప్తం. రేపు 9వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.